కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. నష్టం జరగటం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవడం, ఆశించినవి సమసిపోవటం, శూన్యం మిగలటం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు పక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఏలియాతో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తుంది. కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయెను. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనమిదే. వరాలమీద ఆశ పెట్టుకోవటానికి, వరాలనిచ్చేవానిమీద ఆశ పెట్టుకోవటానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు, కాని వరప్రదాతది శాశ్వత ప్రేమ. ఏలియాకు సారెపతు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య. చేరిన తర్వాత అంతా స్పష్టమైంది. కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారెపతుకు నడిపించినట్లయితే అతనిని అనుభవజ్ఞుడుగానూ జ్ఞానిగానూ చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు. కెరీతులో అతడు విశ్వాసమూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్లయితే నా నిరీక్షణ భూమ్యాకాశాలను సృష్టించిన దేవునిపైనే. ఇలాంటి సెలయేటిగట్టునే కాపురమున్నావేమో నువ్వూను. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో. నిన్నలరించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికది నీళ్ళివ్వకపోతే, ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనందతైలంతో అభిషేకించి నీ కన్నీళ్లు తుడుస్తాడు.